థర్డ్ 5 year ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. థర్డ్ 5 year ప్లాన్ 1961 నుంచి 1966 వరకు మనకు జరిగింది. అండ్ ప్లానింగ్ కమిషన్కి అప్పుడు ప్రణాళిక సంఘ అధ్యక్షుడు మనకి ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ మారుతారనమాట. అప్పుడు జవహర్ లాల్, అట్ ద సేమ్ టైం లాల్ బహదూర్ శాస్త్రి, రైట్. అండ్ థర్డ్ పర్సన్ వస్తారు ఇందిరాగాంధీ. సో మూడు ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి అనమాట ఇక్కడ. అండ్ ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు అంటాం కదా, సో అది త్రివేది అనమాట, త్రివేది, రైట్. అండ్ త్రివేది తర్వాత అశోక్ మెహతా కూడా వస్తారు, అశోక్ మెహతా, రైట్. అండ్ ఈ పర్టికులర్ థర్డ్ 5 year ప్లాన్ రచించింది ఎవరు అంటే పీతాంబర్, పీతాంబర్, ఓకేనా. ఆఫ్ కోర్స్ ఈ పీతాంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అశోక్ మెహతా తయారు చేస్తాడు ఈ ప్లాన్ని. అండ్ మనం అనుకున్న టార్గెట్ ఎంత అంటే 5.6 ఈజ్ అవర్ టార్గెట్. బట్ ఎంత అచీవ్ చేసామో చాలా వర్స్ట్ అచీవ్ చేసామంటే 2.8 మాత్రమే వీ అచీవ్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 0.3, అసలు ఏం పెరగలేదు. ఇన్ఫ్యాక్ట్ నథింగ్ అనుకోవచ్చు. అండ్ మనం ఎలా అనుకున్నామంటే అంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లాన్ ఈజ్ లైక్ ప్రొడక్షన్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఈ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ని మనం తయారు చేద్దాం అనుకున్నాం, రైట్. ఇన్ఫ్యాక్ట్ ప్రైసెస్ ఎంత పెరిగాయి తెలుసా? ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు, ప్రైస్ అనుకోవచ్చు, 36% పెరిగాయి. 9 ఎంతో నాకు గుర్తులేదు, ఎగ్జాక్ట్గా 36% పెరిగాయి అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లాన్ అంటాం, దీన్ని సిక్ ప్లాన్ అని కూడా అంటాం. ఇట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లాన్స్ అనమాట, రైట్. ఇది కాకుండా మనం 59% మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అండ్ సెంట్రల్ అంటే ఇండియన్ రిసోర్సెస్ నుంచి, సెంట్రల్ అని చెప్పకూడదు, ఇండియన్ రిసోర్సెస్ నుంచి చూసుకుంటే ఒక 28% ఫారిన్ హెల్ప్ మనకు వచ్చింది. ఒక 13% డెట్ నుంచి తీసుకున్నాం, అంటే అప్పు నుంచి తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన టార్గెట్స్ ఏం పెట్టుకున్నామంటే సెల్ఫ్ రిలయన్స్ అని పెట్టుకున్నాం. రిలయన్స్ కంపెనీ బాగా ఎదగాలని కాదు, సో మన మీద మనం సొంతంగా నిలబడాలని చెప్పేసి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీగా గ్రో అవ్వాలి అని అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్లాన్స్ విచ్ వీ ప్లాన్, బట్ వీ హ్యావ్ నాట్, అంత గొప్పగా జరగలేదు, గొప్పగా చాలా చెత్తగా జరిగిన ప్లాన్ అనుకోవచ్చు, రైట్. ఇన్ఫ్యాక్ట్ 1961 నుంచి 66 వరకు చూసుకున్నట్లయితే మనకు అసలు మనం ఏమేం చేసాము, వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్ అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో APMDC, రైట్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 1961లో స్టార్ట్ చేసాము. బట్ 1962లో మనము చైనాతో ఒక వార్ ఉంది. అంటే చైనాతో మనం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఓడిపోయామనుకోండి, బట్ చాలా లాస్ వచ్చింది మనకు అది, రైట్. అదొకటి. ఇన్ఫ్యాక్ట్ మనకు NGRI అంటాం, అంటే మనకు నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. లెట్ మీ రైట్ ఇట్, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకు హైదరాబాద్లో ఉందన్నమాట. ఇది కూడా 1961లోనే జరిగింది. అండ్ ఏపీలో మనకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇదొకటి చేసాము. ఏపీలో ఇంకా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటాం, ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ కూడా మనం ఇక్కడ చేసాం అనమాట, ఇదొకటి. అండ్ ఇన్ఫ్యాక్ట్ 62లో ఇంకా మనకు వార్ వచ్చింది కాబట్టి మనం పెద్ద గొప్పగా ఏం చేయలేదు. 63లో కూడా పెద్దగా ఏం చేయలేదు. బట్ NPF అంటే ప్రొటెక్షన్ ఫండ్ అనమాట, అంటే మనకు మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక ఫండ్ కావాలి కాబట్టి నేషనల్ కాదు, రైట్, ప్రొటెక్షన్ ఫండ్ ఒకటి తయారు చేసుకున్నాము, రైట్. ఇది కాకుండా 1963లో పర్టికులర్లీ ARDC అంటాం, అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ARDC. అంటే ఫండింగ్ అనేది మనకు స్ట్రక్ అయిపోయి ఉంటుంది, లేకపోతే మనం ఒక తప్పు దానిలో ఫండింగ్ చేసి ఉంటాం, దాన్ని మళ్ళీ కరెక్ట్ దానిలోకి రీఫైనాన్స్ చేయాలి కదా. సో అలా ARDC అని స్టార్ట్ చేసామన్నమాట, అగ్రికల్చరల్ రీఫైనాన్స్ అనమాట, అంటే రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట.
సో 1963లో ఇదొకటి స్టార్ట్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ 1963లోనే ఎన్ఎస్సి ఒకటి, ఎన్సిడిసి ఒకటి. ఎన్ఎస్సి అంటే నేషనల్ సీడ్ కార్పొరేషన్, రైట్. ఎన్సిడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట. లెట్ మీ రైట్ ఇట్. కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రైట్. ఇవన్నీ ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ కాబ్ అంటాం చూసారా, ఏపీసీఓబి అంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇదొకటి మనం తయారు చేసామన్నమాట, రైట్. ఇది 1963లో మనం చేసినవి. అండ్ 1964లో మనం ఏం చేసామంటే ద ఫేమస్ యూటీఐ, యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. యూనియన్ మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటాం చేసారా, యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. మ్యూచువల్ ఫండ్స్ ఎలా మేనేజ్ చేయాలి అని చేయడానికి ఒక పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ అనమాట యూటీఐ అని చెప్పేసి. అది మళ్ళీ అంటే మనకు 62లో వార్ జరిగినప్పుడు ఆ 2 ఏళ్ళు పెట్టింది రికవర్ అవ్వడానికి. ఇంకా 64లో మళ్ళీ ఇంక అన్ని ఫాస్ట్గా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఐడిబిఐ ఒకటి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ అంటాం. అండ్ దాంతోపాటు మనకు ఇంకొన్ని యుఎస్ఎస్ఆర్ అప్పుడు మనకు బాగా హెల్ప్ చేసింది రష్యా టైంలో. సో ఇన్ఫ్యాక్ట్ మనకు బొకారో స్టీల్ ప్లాంట్కి కూడా యుఎస్ఎస్ఆర్ హెల్ప్ చేసింది, రైట్, జార్ఖండ్లో అది కూడా చేసింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ 1964, దట్ ఈస్ ఏపీఎస్సిఏ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ అనమాట. స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ అంటాం, అంటే సహకార సంఘం అంటాం చూసారా అది, రైట్. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ క్యాటిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రైట్, 1964 ఎండింగ్ అనమాట, 65 కూడా అనుకోవచ్చు. సో 1965లో క్యాటిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసాం. క్యాటిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రైట్. 1965లోనే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేసాము. ఏపీసీ, అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్, అసలు ఎంతెంత ప్రైసెస్ ఉండాలి వీటన్నిటి కూడా మనకంటే ఒకటి ఉండాలి కదా. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ అనే ఒకటి ఉండేది పాతకాలంలో. పాతకాలం అంటే ఇది పాతకాలంలో అంటే ఏపీసీ, దాన్ని అలా మార్చామన్నమాట. దాంతోపాటు ఈపీజెడ్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ జోన్ అని ఉంటాయి, అదొకటి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ సిసిఐ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇదొకటి స్టార్ట్ చేసాము. ఇలాంటివన్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం, రైట్. సో మనకు 1962లో లైక్ చైనాతో వారైందా, 1965లో పాక్తో వారైందా, 1966లో మనకు డ్రాట్ వచ్చిందా, అంటే ఫెమైన్ నా ఉద్దేశం, రైట్. సో చాలా ఘోరంగా జరిగిన ప్లాన్ అనమాట ఇది. మనం ఎంతగా ఇదైపోయామంటే ఇంకా చాలా రాబోయి మనం ఒక బ్రేక్ తీసుకుందాం అనుకొని 1966 నుంచి 1969 వరకు బ్రేకుల మీద బ్రేకులు తీసుకున్నాం అనమాట, రైట్. మనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మనం హాలిడే ఇచ్చేసాం, దేవరికి ప్లాన్కి హాలిడే ఇచ్చేసాం, రైట్. చాలా వరస్ట్ ఫేజ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇండియన్ దీంతో వరస్ట్ ఫేజ్. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనకు గ్రీన్ రెవల్యూషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. గ్రీన్ రెవల్యూషన్ మనం చెప్పుకుంటాం కదా, సో అది కూడా ఈ టైంలో స్టార్ట్ అయింది, అంటే 1966-69 టైంలో స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే 1966 ఖరీఫ్లో స్టార్ట్ అయింది, 1966లో స్టార్ట్ అయింది, రైట్. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మనకు ఎంఎస్పి అని వచ్చింది, మినిమం సపోర్ట్ ప్రైస్ అని వచ్చింది, రైట్. మనం రూపీని
డివాల్యుయేట్ చేసుకున్నాం, తగ్గించుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ రూపీని 1949లో ఒకసారి చేసుకున్నాము, 1966లో ఒకసారి చేసుకున్నాము, 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఇండియా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి చేసుకున్నాము, మన అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అంటే కదా, అండ్ మన గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు ఒకసారి చేసుకున్నాము, మన ఎకనామిక్ రిఫార్మ్స్ అప్పుడు ఒకసారి చేసుకున్నాం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ 1969లో లీడ్ బ్యాంక్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే ప్రతి ఒక్క బ్యాంకు రైట్ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు దత్తత తీసుకొని కొన్ని సెక్టార్స్ని డెవలప్ చేయాలన్నమాట. సో అది కూడా మనం 1969లో స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ఫ్యాక్ట్ 4th 5-year ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాము, విచ్ ఈజ్ లైక్ 1969 నుంచి 1974 వరకు. బట్ గుర్తుపెట్టుకోండి, మనకు 4th 5-year ప్లాన్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇవన్నీ కూడా 1964లో జరిగింది. సో విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఫాలో యూపీఎస్సీ రేడియో. ఇది మీ రేడియో. థ్యాంక్ యూ.